ఖురాన్ సూరా 4:57-58 వచనాలు ఇలా రాయబడి ఉంది తెలుసా? క్రీస్తు చనిపోలేదు, భ్రమకు గురయ్యారు అని రాశారు. చూడండి, సూరా 4 రాశారు. 57-58 ఏమని రాశారు? ఇదిగో క్రీస్తు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేదని ఖురాన్లో రాశారండి. నేను అడుగుతున్నాను, అదే ఖురాన్ క్రీస్తుని ఏమంటో తెలుసా? క్రీస్తు ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అన్నారు. ఇప్పుడు డౌట్ అడుగుతున్నాను, రేజ్ చేస్తున్నాను, అడగండి. ఇప్పుడు ఖురాన్ చెప్పింది క్రీస్తు గొప్ప ప్రవక్త అంది. ఖురాన్ ప్రకారం క్రీస్తు గొప్ప ప్రవక్త, కానీ చెప్పండి ఆయన తిరిగి లేవలేదు. ఖురాన్ ప్రకారం ఆయన గొప్ప ప్రవక్త అయితే ఆయన తిరిగి లేలేదు. ఇప్పుడు ఆయన గొప్ప ప్రవక్త బాగానే చెప్పారు. ఇదే గొప్ప ప్రవక్త ఏం చెప్పాడంటే మీరు రెఫరెన్స్ రాసుకొని టకటకమని మీరు రెఫరెన్స్ ఏం చెప్తారంటే, మార్కు సువార్త 8:30-33 ఏమంటాడంటే, మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే 9:9-31 ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 10:33-45 ఏమంటాడు? మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 12:1-12 ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 14:18-28 వరకు ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు అంటాడు. మత్తయి సువార్త 12:38-40 ఏమంటాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, సిలువ వేయబడతాడు, తిరిగి లేస్తాడు అంటాడు. అదే మత్తయి సువార్త 16:2-4 ఏమంటాడు? మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, అన్యుల చేతికి మరలా తిరిగి లేస్తాడంటాడు. అదే మత్తయి సువార్త 21 ఏమంటాడు? ఇదే విషయం డిక్లేర్ చేస్తాడు. 17వ ఏం చెప్తాడు? 17:9 మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని చెప్తాడు. 9వ ఏం చెప్తాడు? మనుష్య కుమారుడు మరణించినను తిరిగి లేస్తాడని చెప్తాడు. 20వ ఏం చెప్తాడు? 18-19 వరకు మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని చెప్తాడు. 21వ ఏం చెప్పాడు? 33-46 వరకు అదే విషయం డిక్లేర్ చేశాడు. 26:21-32 వరకు ఇదే విషయం చెప్పాడు. లోకా 9:22 అదే చెప్పాడు. 11:29 అదే చెప్పాడు. 11:32-33 వరకు అదే చెప్పాడు. 20:9-19 వరకు అదే చెప్పాడు. 22:17-22 వరకు అదే చెప్పాడు. యోహాను సువార్త 2:18-22 వరకు అదే చెప్పాడు. 3:13-14 వరకు అదే చెప్పాడు. 8:28 వరకు అదే చెప్పాడు. 12:32-33 వరకు అదే చెప్పాడు. 19:24 కూడా అదే చెప్పారు. నేను అడుగుతున్నానండి, బాగా వినండి. ఇన్ని వచనాలు స్వయంగా ఆయనే క్లెయిమ్ చేసుకున్నాడు. ఏమని? నేను 3వ దినాన్న తిరిగి లేస్తానని. ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఈ ఖురాన్ సూరా 4 ప్రకారం ఇప్పుడు ప్రవక్త గొప్పవాడు, ప్రవక్త అబద్ధాలు ఆడొచ్చా? ఇదే ఖురాన్ ఏమందంటే, యేసు ప్రభు, యేసు నజరేయుడైన యేసు గొప్పోడే కానీ ఆయన మరణించి తిరిగి లేవలేదు, అసలు ఆయన మరణించలేదు, సిలువకి ఎక్కలేదు అంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రవక్త అని ఎవరిని డిక్లేర్ చేయాలండి? అబద్ధాలు ఆడేవాడినా, నిజాలు చెప్పేవాడినా? ఇప్పుడు ఈయన నిజంగా ప్రవక్త అయితే ఇప్పుడు ప్రవక్త చెప్పింది జరగాల వద్దా? ప్రవక్త ఏమని చెప్పాడు? మరణిస్తాను, తిరిగి లేస్తాను. ఇప్పుడు ఇదే ఖురాన్ ఏమంటుంది? ఆయన ప్రవక్త అని డిక్లేర్ చేస్తావు. ఇప్పుడు ప్రవక్త చెప్పింది జరగాలి. ఒకవేళ ఈయన ప్రవక్త కనుక నీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పింది 3వ దినాన్ని జరగకపోతే నువ్వు ఏ ప్రవక్తల్ని ప్రమోట్ చేసావు? చెప్పండి. దొంగ ప్రవక్త? అసలు దొంగోల్ని ప్రవక్తలు అనొచ్చా? ఇప్పుడు నీ గ్రంథం తప్ప లేకపోతే ఈయన తప్ప? బాగా వినాలి. ఈయన తప్పు అయితే నీ గ్రంథం తప్పే, ఈయన రైట్ అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పినది ఆయన చెప్పాడే తిరిగిలేస్తాడని, నువ్వు చెప్పిన మాటలు అబద్ధం, గుర్తుపెట్టుకో.